హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, అలాగనే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంకా మమ్మల్ని చూశారు కదండి, మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. కొమ్మలతో మేము పువ్వులు కట్ చేస్తూ ఉన్నాము అంటే అది బతుకమ్మకైతేనే అలా కట్ చేస్తామండి మనం. ఎందుకంటే రోజు పూజకైతే పూలు ఒక్కటే కోస్తాము, కానీ ఈరోజు కొమ్మలతోటి పువ్వులను కోసాము అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్ అని చెప్పుకోవాలి. అది బతుకమ్మ పండుగకి మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అయితే అందరం కలిసి పెద్ద బతుకమ్మను చేద్దామా, లేదా పిల్లలు ఎవరింట్లో నుంచి వాళ్ళు బతుకమ్మలు తీసుకొస్తారా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ ఈ పిల్లలందరూ కూడా నా దగ్గరికి అయితే ముందుగానే వచ్చేసి నాకు పూలు కోయటానికైతే భలే హెల్ప్ చేస్తూ ఉన్నారండి. అయితే పూలు కోసిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, అందరం తలా ఒక బతుకమ్మ చేసే బదులు చక్కగా గుళ్ళో కూర్చొని చక్కగా అందరం కలిసి బతుకమ్మని పేరుద్దాము అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. అయితే సరే ఏదైతే అదైందిరా, ముందు పూలు అయితే చక్కగా కోసుకురండి అని అంటే ఈ చిన్నపిల్లలు అయితే పక్కన ఉన్న పార్కు దగ్గరకు కూడా వెళ్ళారు పూలను తీసుకురావడానికి. అయితే నేను చెప్పాను అనమాట, రోజు ఈ 9 రోజులు కూడా మనం చక్కగా బతుకమ్మని పేర్చుకుందాము, మరి పూలు మీరు తీసుకొని వస్తే మేము బతుకమ్మల్ని పెద్దవాళ్ళందరం కూడా బతుకమ్మల్ని అరేంజ్ చేస్తాము అంటే ఓకే అండి అని చెప్పి వాళ్ళు చక్కగా పూలు తీసుకొచ్చి ఇచ్చారనమాట. అయితే ఇది ముందు రోజు, మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు రోజు మనం ముందుగానే ఎంగిలి బతుకమ్మను పెట్టుకోవాలండి. అయితే ఈ పండుగ స్పెషల్ మనకి తెలంగాణలో బాగా స్పెషల్ ఏ పండుగ అంటే అన్నిట్లో కంటే కూడా పెద్ద పండుగ అనేది ఈ బతుకమ్మ ఉత్సవం అన్నమాట. బతుకమ్మ పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారండి. ఎందుకంటే నేను ఒక కుటుంబంలో చూశాను అనమాట. మా వాళ్ళు, మనము సంక్రాంతి, దీపావళి ఇలా పండుగలన్నీ కూడా మనం ఎట్లా పెద్ద పండుగలని మనం ఎలా చెప్పుకుంటామో, వీళ్ళు ముఖ్యంగా దసరా పండుగ కంటే కూడా బతుకమ్మని ఇట్లా మనం బతుకమ్మని చేయటము, అక్కడ పాటలు పాడటము, బతుకమ్మకి అక్కడ పాటలు పాడిన తర్వాత కొంచెం నైవేద్యం, ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలండి తల్లికి. అలా చక్కగా అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి బతుకమ్మ తల్లి మనని ఆశీర్వదిస్తుందట. ఆమెను ఎంత కొలుచుకుంటే మనకి అంత మంచిదటండి అని నాకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు బతుకమ్మ గురించి నాకు ఏంటండి స్పెషల్ అని నేను అడిగితే, చాలా ఫేమస్ ఇక్కడ. ఈ 10 రోజులు కూడా ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పెట్టేసి బతుకమ్మకి పూలు తేవడానికి, ఇందులో కూడా అండి ఎక్కువ చెప్పుకోవాలంటే అన్ని పూల కంటే కూడా తంగేడు చెట్టు పూలు ఇవి బాగా ఫేమస్ అనమాట. వీటితోటే గుమ్మడి పూలు, వీటితోటే బతుకమ్మని అనేది మనం పేర్చుకోవాలన్నమాట. అందుకోసం వెంపల చెట్టు మనం వేసేసుకొని, అట్లనే తంగేడు కొమ్మని కూడా మనం నాటుకొని చక్కగా బతుకమ్మ పాటలు పాడే దగ్గర వాటిని పెట్టుకున్న తర్వాతనే ఎంపల చెట్టు దగ్గరే మనం బతుకమ్మ తల్లిని పెట్టుకోవాలండి. చక్కగా పసుపు గౌరమ్మని చేసి మనకి అగరవత్తులు అలాగనే పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళి చక్కగా బతుకమ్మను అక్కడ పేర్చేసుకున్న తర్వాత సర్కిల్లో రౌండ్గా పాటలు పాడుకుంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి బంగారు బతుకమ్మ ఉయ్యాలనుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ చక్కగా బతుకమ్మనైతే మనం కొలుచుకోవాలటండి. ఇది ఎక్కువగా అయితే తెలంగాణ మొత్తం, అటు మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక బతుకమ్మ అయితే ఖచ్చితంగా తయారు చేస్తారండి వాళ్ళు. నేను చూసా అక్కడనమాట. ఆ వాతావరణంలో ఒకసారి నేను ఎందుకో పండగ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పండుగకి వాళ్ళు పడే హడావిడి చూసి ఆ పండుగ గురించి నేను అడగటం జరిగిందనమాట. ఇది అడిగి కూడా చాలా అయిందండి. అప్పటి నుంచి నేను ఈ బతుకమ్మ వీడియోలో పాటలు చూడటం కానీ, ఎప్పుడు దసరా వచ్చినా కానీ ఆ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారనేది నాకు బాగా అర్థమైందనమాట. నాకు అర్థమైన విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలని చెప్పి నేనైతే ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ దానికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం మేము. అలాగనే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చక్కగా రెడ్ కలర్ పూలు అనమాట, ఇవి నూరు వరహాలం చెట్టు అంటారు కదండి, అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకొని మా చక్కటి బతుకమ్మని తయారు చేసుకున్నాము.
అయితే ఇంకా మనకి వాతావరణం కొంచెం ఇవాళ అనుకూలంగా లేదనమాట. పెద్ద గాలి వచ్చింది. ఈ గాలి వచ్చేటప్పటికి మాకు పెట్టిన బతుకమ్మని మరి అక్కడ మనం పెట్టి బతుకమ్మని పూజ చేసుకోవాలి, ఎలా ఏంటి అని చెప్పి కొంచెం కంగారు అయితే అనిపించింది. అయితే వర్షం అంతా వెలిసిపోయిన తర్వాత చక్కగా గుడి సన్నిధిలోకి మేమందరం వెళ్ళిపోయి ఉన్న వరకు అనమాట. 10:30 అయిందండి ఇప్పుడు టైము. 10:30కి మరి అందరూ నిద్రపోతూ ఉన్నారు. బతుకమ్మలు పేర్చిన వాళ్ళు కూడా గాలి వాతావరణం బాగుండలేదు, ఇంకా కరెంటు కూడా పోయింది. మనం ఇప్పుడు బతుకమ్మ వేడుక చేస్తున్నారో చేయట్లేదని చెప్పి కొంతమంది అయితే రాలేదండి. ఇంకా మేము దగ్గర వాళ్ళమైతే మాత్రం తప్పకుండా అటెండ్ అవ్వాలి అని చెప్పి వెళ్ళి చక్కగా మాకు వచ్చిన పాటలన్నీ స్టార్ట్ చేసేసి మేమైతే పాడుతూ ఉన్నాము. బతుకమ్మని కూడా మన పండుగలన్నిట్లో కూడా బతుకమ్మ పండుగ కూడా స్పెషల్ అనేది చెప్పుకోవాలి. బతుకమ్మని మంచిగా కొలుచుకోవడము, ఇలా మా గ్రామంలో మేమందరం కూడా బతుకమ్మని పెట్టుకున్నాము. ఈ సెలబ్రేషన్ అంతా కూడా ఇలా చేసుకున్నామని చెప్పి మీకైతే వీడియోని షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు దాకా నా వాయిస్ ఉంది, కానీ ఇప్పటి నుంచి మా వాళ్ళు అందరూ కూడా ఎంత చక్కగా పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అసలు ఈ పండుగకి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మేము పాల్గొనటం అనేది జరిగిందండి. అందుకోసం ఇంత చక్కటి వీడియోని చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు వీడియోని పెట్టాలన్నమాట. పెడితేనే మీరు కూడా చక్కగా చూసి బతుకమ్మ పండుగకి ఇంత స్పెషల్ ఉందా అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ ఇంత స్పెషల్ అనుకుంటారు. మరొక విషయం అండి, బతుకమ్మకి ఒక్క బతుకమ్మని అస్సలు చేయకూడదండి. బతుకమ్మకి ఇంకొక బతుకమ్మ తల్లిని కలిపి మనం 2 బతుకమ్మలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవరం పెట్టుకున్నా ఇంకా 2 కంటే ఎక్కువ ఎంతమంది తెచ్చినా కానీ మనకి ఓకే, కానీ ఒక్క బతుకమ్మని అయితే అస్సలు పెట్టకూడదు. అందుకోసం మేము చక్కగా 2 బతుకమ్మలు చేసుకొని నైట్ టైం చేసినా కానీ అట్లనే తీసుకొచ్చాము. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక నెక్స్ట్ డే ఇక చూసారు కదండి కోలాహలం ఎలా ఉంటుందో. ఎందుకంటే మేము రాత్రి బతుకమ్మని చేసినప్పుడు, ఎంగిలి బతుకమ్మని చేసినప్పుడు 1-2 ఉన్నాము. అది నైట్ టైము వర్షం వచ్చి వెలిసిన తర్వాత చీకట్లోనే లైట్లు, సెల్ ఫోన్ లైట్లు వేసుకొని మేమైతే బతుకమ్మను పెట్టేసుకొని చక్కగా అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పి వేడుకొని వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు అనమాట. ఇంకా చూసుకోండి మా కోలాహలం మేమేం చెప్పాలి. ఇక మీకు ఇక్కడి నుంచి అయితే నా వాయిస్ కట్ అవుతుందండి. చక్కగా పాటలన్నీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేసి మా వీడియోని లైక్ చేయండి. ఇది మా అమ్మపాలెం గ్రామంలో బతుకమ్మ జాతర పండుగ.
ఉయ్యాలో పడమటి నుండొచ్చే ఉయ్యాలో పాలవాన గురిసె ఉయ్యాలో పడమటి నుండొచ్చే ఉయ్యాలో పాలవాన గురిసె ఉయ్యాలో ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో ఉరిమివాన గురిసె ఉయ్యాలో ఉత్తరం నుండొచ్చే ఉయ్యాలో ఉరిమివాన గురిసె ఉయ్యాలో దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండివాన గురిసె ఉయ్యాలో చాటంత ముగులాయ ఉయ్యాలో కట్టదేగిపాయ ఉయ్యాలో చాటంత ముగులాయ ఉయ్యాలో కట్టదేగిపాయ ఉయ్యాలో మోటంత ముగులాయ ఉయ్యాలో తెప్పదేగిపాయ ఉయ్యాలో మోటంత ముగులాయ ఉయ్యాలో తెప్పదేగిపాయ ఉయ్యాలో కట్ట మీద మైసు ఉయ్యాలో కట్ట నిల్పారాదు ఉయ్యాలో కట్ట మీద మైసు ఉయ్యాలో కట్ట నిల్పారాదు ఉయ్యాలో గొర్ల మందనిస్త ఉయ్యాలో కట్ట నిల్పవమ్మ ఉయ్యాలో గొర్ల మందనిస్త ఉయ్యాలో కట్ట నిల్పవమ్మ ఉయ్యాలో నీకున్న మందలు ఉయ్యాలో మాకులేవా రాజ ఉయ్యాలో నీకున్న మందలు ఉయ్యాలో మాకులేవా రాజ ఉయ్యాలో గొర్ల మందలిస్త ఉయ్యాలో కట్ట నిల్పవమ్మ ఉయ్యాలో గొర్ల మందలిస్త ఉయ్యాలో కట్ట నిల్పవమ్మ ఉయ్యాలో నీకున్న మందలు ఉయ్యాలో మాకులేవా రాజ ఉయ్యాలో నీకున్న మందలు ఉయ్యాలో మాకులేవా రాజ ఉయ్యాలో నీ పెద్ద కొడుకును ఉయ్యాలో ఇస్తమా ఓ రాజ ఉయ్యాలో నీ పెద్ద కొడుకును ఉయ్యాలో ఇస్తమా ఓ రాజ ఉయ్యాలో పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో నీ నడిపి కొడుకును ఉయ్యాలో ఇస్తమా ఓ రాజ ఉయ్యాలో నీ నడిపి కొడుకును ఉయ్యాలో ఇస్తమా ఓ రాజ ఉయ్యాలో నడిపి కొడుకునిస్తే ఉయ్యాలో DJ Dani.